ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతలు 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నేస్తమా, నేటి సమాజంలో తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలని లేదా అడ్డదారులు తొక్కి ఉన్నత స్థానాలకు వెళ్లాలని చాలా మంది ఆరాటపడుతుంటారు. కానీ దేవుని వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. నిజమైన మరియు శాశ్వతమైన దీవెనలు కేవలం నమ్మకత్వం ద్వారానే లభిస్తాయి. దేవుడు మనకు అప్పగించిన బాధ్యతల్లో మనం ఎంత నమ్మకంగా ఉంటామో ఆయన మనల్ని అంతగా హెచ్చిస్తాడు. నిజమా, దేవుని దృష్టిలో నమ్మకత్వం అంటే ఏంటో తెలుసా? లోకం ఫలితాన్ని చూస్తుంది, కానీ దేవుడు మన హృదయాన్ని, మన యథార్థతను చూస్తాడు. చిన్న విషయాలలో నమ్మకంగా ఉండేవారని దేవుడు పెద్ద విషయాల మీద నియమిస్తాడు. మనము చేసే పని చిన్నదైనా పెద్దదైనా అది మనుషుల కోసం కాక దేవుని కోసం చేస్తున్నామనే భావనతో చేసినప్పుడే పరలోకపు దీవెనలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ కాలంలో చాలా మంది మనుషుల కోసం వేషధారులుగా జీవిస్తున్నారు. నమ్మకత్వం అనేది కేవలం ఒక గుణం కాదు, అది దేవుని పట్ల మనకున్న భక్తికి నిదర్శనం. ఈ వాక్యంలో ఓర్పుతో కూడిన దీవెన దాగి ఉందని నీకు తెలుసా? దేవుడిచ్చే దీవెనలు మెండుగా కలుగును అంటే సమృద్ధిగా, కొలతలేనివిగా ఉంటాయి. అక్రమంగా సంపాదించేది త్వరగా కరిగిపోవచ్చు, కానీ నమ్మకత్వంతో కష్టపడి పొందే దీవెన నిలకడగా ఉంటుంది. నమ్మకమైన వాడు అంటే కష్టకాలంలో కూడా దేవుని మార్గాన్ని వీడనివాడు. నేస్తమా, అబ్రహాము యోసేపు తమ జీవితాల్లో ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నా నమ్మకత్వాన్ని విడవలేదు, కాబట్టే వారు ఆశీర్వాదాలకు వారసులయ్యారు. నీవు కూడా నీ జీవితంలో దేవుని దీవెనలు మెండుగా పొందాలని ఆశపడుతున్నావా? అయితే నీ ఉద్యోగంలో, నీ కుటుంబ బాధ్యతల్లో మరియు నీ ప్రార్థనా జీవితంలో నమ్మకంగా ఉండు. పరిస్థితులు అనుకూలించకపోయినా, అందరూ నిన్ను విడిచినా నా దేవుడు నమ్మతగిన వాడు అని ఆయన వైపు చూడు. లోకపు అడ్డదారుల కంటే దేవుడు చూపిన నీతి మార్గంలో నడవడమే నీకు క్షేమకరం. నేస్తమా, నీ నమ్మకత్వానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు నీకు తోడై ఉంటాడు. ప్రార్థన. ప్రభువా, నేను చేసే ప్రతి పనిలోనూ బాధ్యతలోనూ నమ్మకంగా ఉండే కృపను నాకు దయచేయండి. అడ్డదారుల్లో కాకుండా నీతి మార్గంలో నడుస్తూ మీ దీవెనలు పొందుకునేలా నన్ను నడిపించు తండ్రి. ఆమేన్. చివరిగా ఒక్క మాట. నేస్తమా, లోకంలో గుర్తింపు రాకపోయినా పర్వాలేదు, కానీ దేవుని దృష్టిలో నమ్మకమైన వాడనే పేరు పొందుకోవడమే నిజమైన ధన్యత అని గుర్తించు.